నెక్స్ట్ admin home.html. Okay, welcome to admin homepage. Admin amma annasna. Next customer home.html. Okay, welcome to customer login page. Customer home page. హోమ్ పేజ్ అనమాట అక్కడ కస్టమర్ హోమ్ పేజ్. ఇంతకుముందు దాంట్లో అమ్మ అని రాసినట్టున్నావు, అది కూడా రిజిస్టర్ ఫెయిల్ పేజ్. రిజిస్టర్ ఫెయిల్ అయినా అడ్మిన్ హోమ్ రైట్. వెల్కమ్ అడ్మిన్ టు అడ్మిన్ హోమ్. అడ్మిన్ హోమ్ రైట్. నెక్స్ట్ యూజర్ కంట్రోలర్ ఓపెన్ చేయి. యూజర్ కంట్రోలర్ రైట్. రిజిస్టర్ సక్సెస్ రాసాం. ఓకే, గో టు మెయిన్ మెథడ్ అండ్ రన్ చేయాలి. ఓకే, గో టు మెయిన్ మెథడ్, యూ కెన్ రన్. లాగిన్ fail.html ఓపెన్ చేయి ఒకసారి. లాగిన్ ఫెయిల్ రాలేదా? లాగిన్ ఫెయిల్ లేదు కదా? ఇప్పుడు క్రియేట్ చేయి లాగిన్ fail.html పేజ్. ఓకే, రన్ చేద్దాం. తర్వాత ఫస్ట్ రన్ చేయి. ఓకే, can deploy your project on the server. The Tomcat server started on the port 8088. Okay, localhost : 8088. Okay, go to register page. Give some credentials. New credentials. New ఏదో ఒకటి. mahi@gmail.com. mahi123. mahi123 అని, ఎందుకంటే అన్ని ఒకే ఫార్మాట్ లేవు, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం చెక్ చేసేటప్పుడు. ఓకే, mahi123 అడ్రస్ యాజ్ యువర్ విష్. ఓకే, వెల్కమ్ టు హోమ్ పేజ్ వచ్చేసింది కదా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అనుకో, ఒకసారి బ్యాక్ వెళ్ళి క్లిక్ హియర్ టు రిజిస్టర్. మాహి ఆల్రెడీ ఉన్నాడు కదా, మాహి మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వు. హోమ్ పేజ్ ఓపెన్ అయిందా? ఓకే, అంటే లాగిన్ ఫెయిల్ కి మనం రాయలేదు కదా ఇంకా. ఓకే, కమ్ బ్యాక్ ఒకసారి మళ్ళీ లాగిన్ పేజ్ కదా, క్లిక్ హియర్ టు లాగిన్. ఓకే, ఇవ్వు ఇప్పుడు క్రెడెన్షియల్స్. mahi123 submit. Congratulations, happy celebrations, you have successfully registered. Click here to login. Okay, you can click on login. Already login. అది మెసేజ్ సార్ అది. ఓకే, ఆ పేజ్కి వెళ్ళు, ఎక్కడ నువ్వు కంటెంట్ తప్పు రాసినట్టున్నావు. ఎందుకంటే క్లిక్ హియర్ టు లాగిన్ అంటే ఎలా ఉందంటే మళ్ళీ లాగిన్ అవ్వమంటుంది. ఆల్రెడీ లాగిన్ అయ్యాడు కదా. ఓకే, రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు లేదు కదా, లాగిన్ కదా అయ్యింది. కంటెంట్ మార్చాలి. లాగిన్.html పేజ్ ఓపెన్ చేయి ఒకసారి. ఎక్కడో
అంటే మనం ప్రీవియస్ పేజ్ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టున్నాం. రిజిస్టర్ సక్సెస్ పేజ్ ఓపెన్ చేయి. రిజిస్టర్ సక్సెస్, కంగ్రాచులేషన్స్. అక్కడ H1 ట్యాగ్ లో కంగ్రాచులేషన్స్, హ్యాపీ సెలబ్రేషన్స్ సార్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని రాసావా? ఓకే. సక్సెస్ఫుల్లీ లాగిన్ కాదా సార్? కాదు కాదు, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అంట. రిజిస్టర్. మనం లాగిన్ కదా సార్ చేసింది. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ ఫస్ట్ ఏంటి, మనం రిజిస్టర్ అయిపోయాక లాగిన్ అవ్వాలి. ఇది రిజిస్టర్ పేజ్ కరెక్టే. ఓకే, రిజిస్టర్ సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక లాగిన్ అవ్వాలి. క్లిక్ హియర్ టు లాగిన్. ఇప్పుడు నువ్వు అక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వు లాగిన్ అవుతుంటే కూడా మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ అయింది కదా. రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది ఎప్పుడు రావాలి? నువ్వు రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు, క్రియేట్ చేసిన రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు రావాలి. ఓకే, ఐ విల్ షో యూ. వెయిట్ వెయిట్ వెయిట్, క్లోజ్ చేయనా సార్? నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, నాకు కూడా ఎక్కడ తేడా పడుతుంది. ఓకే, ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్ లో టెంప్లెట్స్ లో ఏమేమి పేజ్ క్రియేట్ చేసాం? రిజిస్టర్ సక్సెస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉందా? ఓకే, రిజిస్టర్ సక్సెస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. దీంట్లో నేను ఏం చేశాను, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఓకే, రిజిస్టర్ అయ్యాడు. నెక్స్ట్ ఏం చేయాలి? మ్యాప్ టు లాగిన్ పేజ్, క్లిక్ హియర్ టు లాగిన్. ఇక్కడ మ్యాపింగ్ ఏం చేసాం? లాగిన్ పేజ్కి మ్యాపింగ్ చేసాం, రైట్? సేమ్ ఇలానే ఉందో చూసుకొని దాంట్లో. ఒక్క నిమిషం. కాపీ పేస్ట్ చేస్తాను, ఏదైనా తేడా ఉంటే మార్చేస్తాను. ఓకే, ఓకే, ఇదే ఉంది సార్, రిజిస్టర్ సక్సెస్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం పేజ్ క్రియేట్ చేయాలి? రిజిస్టర్ ఫెయిల్ పేజ్ ఓపెన్ చేయ ఒకసారి. రిజిస్టర్ ఫెయిల్, దీంట్లో ఏం చేసాం? టైటిల్ ఏమి వచ్చాను? రిజిస్టర్ ఫెయిల్. ఇప్పుడు రిజిస్టర్ ఫెయిల్ ఎప్పుడు వచ్చేది? ఇఫ్ ద ఈమెయిల్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ప్లీజ్ ట్రై అగైన్ అన్నాం. ఓకే, ఆల్రెడీ ఈమెయిల్ ఉంది కాబట్టి రిజిస్టర్ అవ్వాలి, మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి వాడు తిరిగి. ఓకే, క్లిక్ హియర్ టు రిజిస్టర్, రిజిస్టర్ పేజ్కి మ్యాపింగ్ చేయాలి. ఓకే, సేమ్ కంటెంట్ ఉందా? 1 సెకండ్. ఓకే, అయినా నేను సెండ్ చేస్తున్నాను కోడ్, క్యాన్ రిఫర్. నెక్స్ట్ ఇంకేమేమి క్రియేట్ చేసాం? అడ్మిన్ హోమ్. వేర్ ఈస్ అడ్మిన్ హోమ్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. క్లిక్ హియర్ టు రిజిస్టర్. యా, ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం క్రియేట్ చేసాం? అడ్మిన్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. వేర్ ఇట్ ఈస్ అడ్మిన్ హోమ్. ఇక్కడ ఏం చేశాను? ఓకే, వెల్కమ్ అడ్మిన్ టు అడ్మిన్ హోమ్ పేజ్. ఓకే, అడ్మిన్కి వెల్కమ్ చెప్తున్నాం. ఎక్కడికి? అడ్మిన్ హోమ్ పేజ్కి రమ్మని వచ్చాడని చెప్పేసి వెల్కమ్ చెప్తున్నాం. నెక్స్ట్ కస్టమర్ హోమ్ పేజ్ ఏం రాసాం? సేమ్, వెల్కమ్ కస్టమర్ టు కస్టమర్ హోమ్ పేజ్. ఓకే, ఇక్కడ వరకు రాసాం. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? యూజర్ కంట్రోలర్ క్లాస్కి రా ఒకసారి. కంట్రోలర్ క్లాస్, యూజర్ కంట్రోలర్. వెయిట్ a minute.
ఓకే, ఇప్పుడు యూజర్ కంట్రోల్ క్లాస్ చూద్దాం. ఇప్పుడు ఏం చేసాము, యూజర్ స్టేటస్ కనుక ఫాల్స్ అయితే ఏమంటున్నాం, యూజర్ యాడెడ్. ఓకే, లాగిన్ పేజ్కి వచ్చాం, రిజిస్టర్ సక్సెస్ ఫెయిల్ ఇచ్చాము. ఓకే, గో టు రన్. ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి నా ప్రోగ్రామ్ని. ఈ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. run as Java application. My program is deployed on the server 9052, I think. Yes, Tomcat started on the port 9052. Okay, browser open చేద్దాం ఏదో ఒకటి. ఓకే, localhost :9052. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఓపెన్ చేసాం. ఇప్పుడు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని క్లిక్ చేశాను. నేను కొన్ని క్రెడెన్షియల్స్ ఇచ్చాను. ఎవరిద్దాం, Preeti@gmail.com, Preeti123, female, admin, Bangalore. ఓకే, రిజిస్టర్ అయిపోయింది. డైరెక్ట్ ఎక్కడికి రీడైరెక్ట్ అయింది, హోమ్ పేజ్కి వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాడు అనుకో, ఏం చేయాలి, యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అంటుందో లేదు చూద్దాం. అప్పుడే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. Preeti@gmail.com, Preeti123, female, admin, ఓకే, డైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్తుంది. ఎందుకంటే మనం లాగిన్ fail.html అనే ఫైల్ రాయలేదు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ ఫైల్ రాద్దాం. లాగిన్ fail.html అనే ఫైల్. నేను సర్వర్ని స్టాప్ చేస్తున్నాను, కన్సోల్ కూడా క్లోజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, రిజిస్టర్ ఫైల్ రాసాము. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక కొత్త లాగిన్ HTML పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెంప్లెట్స్, న్యూ, అదర్స్, HTML ఫైల్, లాగిన్ fail.html, లాగిన్ fail.html అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫినిష్. ఓకే, ఇక్కడ ఏంటిది, ఫైల్ నేమ్ టైటిల్ లాగిన్ ఫెయిల్. లాగిన్ ఫెయిల్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బాడీ ట్యాగ్ లో ఒక h1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. లాగిన్ ఫెయిల్ ఎప్పుడైంది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అయితేనే కదా. ఓకే, అప్పుడు లాగిన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, మళ్ళీ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. మ్యాప్ టు లాగిన్ పేజ్, మ్యాప్ టు లాగిన్ పేజ్. ఓకే, లాగిన్ పేజ్ ఏం చేయాలి, లాగిన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, మళ్ళీ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. మ్యాప్ టు లాగిన్ పేజ్. ఇక్కడ ఏం రాద్దాం, క్లిక్ హియర్ టు లాగిన్ అని. Click here again to log in. Again. Only.
క్లిక్ హియర్ టు లాగిన్ అనా? ఓకే, ఏదో ఒకటి క్లిక్ హియర్ టు లాగిన్ అని. అంటే ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వ్యాలిడ్ ఓకే, క్లిక్ హియర్ టు లాగిన్ చేసాము. నెక్స్ట్ కంట్రోలర్ క్లాస్ వద్దాం ఒకసారి. నావిగేషన్ కంట్రోలర్, యూజర్ కంట్రోలర్. ఏం చేసాం, వ్యాలిడ్ యూజరా కాదా చెక్ చేసుకున్నాం. ఓకే, స్ట్రింగ్ ఈమెయిల్ పాస్వర్డ్ పాస్ చేసాము. యూజర్ సర్వీస్ డాట్ వ్యాలిడేట్ యూజర్ వదర్. లాగిన్ స్టేటస్ ట్రూ అయితే గెట్. నావిగేషన్ కంట్రోలర్ చూద్దాం. ఓకే, యూజర్ కంట్రోలర్ వద్దాం. ఇక్కడ చూడండి, చిన్న మోడిఫికేషన్ ఒకటి ఉంది. ఏంటంటే వ్యాలిడేట్ యూజర్ మెథడ్. ఈ వ్యాలిడేట్ యూజర్ మెథడ్లో ఇప్పుడు ఏం చేసాం, రిజిస్టర్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సక్సెస్, లాగిన్ ఫెయిల్కి దానికి కూడా ఇంకో మెథడ్ రాయాలి. లాగిన్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ రిజిస్టర్ సక్సెస్, రిజిస్టర్ ఫెయిల్ తీసేసి చిన్న ఫంక్షనాలిటీ మారుస్తున్నాను. అడ్మిన్ హోమ్కి, కస్టమర్ హోమ్కి రీడైరెక్ట్ అయ్యేలాగా. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వ్యాలిడ్ యూజర్ అని రాశాను, వ్యాలిడేట్ యూజర్ అని రాశాను నిన్న చెప్పేటప్పుడు. ఒక్క నిమిషం చూసి. దేంట్లో ఉంచారు అవి? యూజర్ కంట్రోల్ క్లాస్, కంట్రోలర్ క్లాస్. వ్యాలిడ్ యూజర్, రిజిస్టర్ సక్సెస్, రిజిస్టర్ ఫెయిల్. వ్యాలిడ్ యూజర్ ఉంది. ఓకే, వ్యాలిడ్ యూజర్, దీన్ని వ్యాలిడేట్ యూజర్ కి కన్వర్ట్ చేసుకుందాం. వ్యాలిడేట్ యూజర్. ఓకే, జస్ట్ అలా ఉంచుదాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లాగిన్ స్టేటస్ ట్రూ ఫాల్స్ తీసేసి ప్రజెంట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ స్టేట్మెంట్ ఇఫ్ లాగిన్ స్టేటస్ ఇస్ ట్రూ, ఇదేం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ టు రిజిస్టర్ సక్సెస్ పేజ్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడెక్కడ చిన్న టెక్కాస్ పడింది. లాగిన్ స్టేటస్ వ్యాలిడేట్ యూజర్ మెథడ్ తీసుకున్నాం. అక్కడేమో వ్యాలిడ్ యూజర్ అని ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ వ్యాలిడ్ యూజర్, వ్యాలిడేట్ సర్వీస్ డాట్ వ్యాలిడేట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్తో కదా మనం చెక్ చేస్తుంది ఆల్రెడీ యూజర్ ఉన్నాడా లేదా అని. ఓకే, దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లాగిన్ స్టేటస్
ఈస్ ట్రూ. ఓకే, నేను ఇదంతా తీసేస్తున్నాను కంటెంట్. ఇఫ్ లాగిన్ స్టేటస్ ఈస్ ట్రూ, ఇక్కడ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఉంది కదా, డేటాబేస్ తో కనెక్ట్ అయ్యేది. ఏంటిది యూజర్ సర్వీస్? యూజర్ సర్వీస్ ఏంటిది? అది ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ యొక్క రెఫరెన్స్ తో యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ డాట్ గెట్ రోల్ మెథడ్, గెట్ రోల్ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఇది ఏం చేసింది? ఈమెయిల్ ని ఫెచ్ చేసింది, రైట్? ఈమెయిల్. ఓకే, దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ రోల్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను అనుకుందాం. ఓకే, ఈ గెట్ రోల్ మెథడ్ ఇన్ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ని ఫెచ్ చేసుకొని పర్టికులర్ మెయిల్ ని, ఓకే, మన రిజిస్టర్ లాగిన్ అవుతున్న మెయిల్ ని, ఆ మెయిల్ ని తెచ్చి రోల్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రోల్ డాట్ ఈక్వల్స్ మెథడ్ ఏం చేసింది? ఈక్వల్స్ మెథడ్ కంటెంట్ కంపేర్ చేస్తుంది. హలో, కంపేర్ చేసేసే కంటెంట్ లోపల కంటెంట్ కంపారిజన్ చేసేది, రైట్? యా. ఓకే, ఇక్కడ ఈ రోల్ లో ఉన్న కంటెంట్ ఈక్వల్స్ మెథడ్ లో ఉన్న కంటెంట్ కనుక సేమ్ అయితే అదేం చేయాలి? రిటర్న్ టు హోమ్ పేజ్. ఎక్కడ రిటర్న్ చేయాలి? రిటర్న్ టు హోమ్ పేజ్. అడ్మిన్ హోమ్ పేజ్. అడ్మిన్ హోమ్ పేజ్ కి ఇక్కడ మనం నేమ్ ఏదైతే ఇచ్చామో అదే నేమ్ తో ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఎలా ఇచ్చాను? అడ్మిన్ హోమ్స్, ఈ పేరు ఇస్తున్నాం అనమాట. HTML డాక్యుమెంట్ పేరు ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి సేమ్ అదే నేమ్ తో ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ టు కస్టమర్ హోమ్. ఓకే, ఇక్కడ ఏం చేసుకునేది ఇది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెయిల్ తో లాగిన్ అవుతున్నాం. ఆ మెయిల్ తీసుకొని ఆ మెయిల్ అడ్మిన్ గా ఉందా లేకపోతే కస్టమర్ గా ఉందా? ఇఫ్ మనం ఇచ్చిన ఈమెయిల్ గనక అడ్మిన్ కి ఈక్వల్ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేసేది? అడ్మిన్ డాట్ హోమ్ పేజ్ ఓపెన్ చేసేది. లేదు, ఈక్వల్ అడ్మిన్ పేజ్ కి ఈక్వల్ అవ్వకపోతే డిఫాల్ట్ ఏం ఓపెన్ అవ్వాలి? అప్పుడు కస్టమర్ పేజే కదా మిగిలిపోయింది. మనం థియరిటికల్ గా చెప్పుకున్నాం, గుర్తుందా? ఒకవేళ అడ్మిన్ అవ్వకపోతే ఏం ఓపెన్ అవ్వాలి? కస్టమర్ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా. ట్రూ అనుకో, రిజిస్టర్ డాట్ అడ్మిన్ హోమ్ డాట్ HTML పేజ్ ఓపెన్ అయింది. ఫాల్స్ అయితే ఆ రోల్ ఏదో చెక్ చేసుకొని దాన్ని బట్టి కస్టమర్ పేజ్ ఓపెన్ అయింది, దాన్ని బట్టి అడ్మిన్ పేజ్ ఓపెన్ అయింది చెప్పుకున్నాం, రైట్? ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ గెట్ రోల్ నెంబర్, క్రియేట్ మెథడ్ గెట్ రోల్ స్ట్రింగ్ ఇన్ యూజర్ సర్వీస్. ఓకే, కమ్ టు యూజర్ సర్వీస్. Come to user service, where it user service interface. ఇక్కడ ఏం చేద్దాం? ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ కావాల్సిన అబ్స్ట్రాక్ట్ మెథడ్ పాస్ చేయాలి.
పబ్లిక్ స్ట్రింగ్ గెట్ రోల్ అనే మెథడ్ ని పాస్ చేస్తే సరిపోతుంది. గెట్ రోల్ ఇప్పుడు అక్కడ రాసాం కదా గెట్ చేయమని ఫంక్షనాలిటీని, ఆ మెథడ్ ని, ఆ ఈమెయిల్ ని గెట్ చేయమంటున్నాం కదా, దానికి సంబంధించిన Yes. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇక్కడ రాయాలన్నమాట. స్ట్రింగ్ ఈమెయిల్. ఓకే, స్ట్రింగ్ ఈమెయిల్. ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ, ఎప్పుడైతే మనం ఇక్కడ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ లో ఎప్పుడైతే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాస్తామో దానికి ఇంప్లిమెంటేషన్ రాయాలి కాబట్టి డిఫాల్ట్ గా యూజర్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఎర్రర్ చూపించింది. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, దాని మీద కర్సర్ తీసుకెళ్ళి యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్, అప్పుడు దానికి ఇంప్లిమెంటేషన్ రాయాలి. రైట్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి చూడు. ఓకే, ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ ఏంటిది, ఇది గెట్ రోల్ అనే మెథడ్. ఓకే, గెట్ రోల్ అనే మెథడ్ ఉంది. దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ రాయాలి. ఓవర్ రైడ్ గెట్ స్ట్రింగ్. ఓకే, నేను ఇక్కడ ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఏం రిటర్న్ చేస్తుంది, అది ఈమెయిల్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, రిటర్న్ ఫైండ్ బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ గా ఒక మెయిల్ రిటర్న్ చేయాలనుకో మనం ఏం చేస్తాం, ఫైండ్ బై ఈమెయిల్ అని రిటర్న్ చేస్తాం. అదే అందరి మెయిల్ రిటర్న్ చేయాలంటే ఫైండ్ ఆల్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకేం చేయాలి, పర్టికులర్ గా వన్ మెయిల్ తో చెక్ చేసుకోవాలి కాబట్టి ఫైండ్ బై ఈమెయిల్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, రిపాజిటరీ రిపో డాట్, డేటాబేస్ తోనే కదా కనెక్ట్ అయ్యేది. డేటాబేస్ దేంతో కనెక్ట్ Yes. అయ్యింది, రిపాజిటరీతో డేటాబేస్ తో కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఆ డేటాబేస్ యొక్క రిపాజిటరీ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ రిపో డాట్ ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేసిందా, మనం ఈమెయిల్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేద్దాం. ఓకే, ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ డిఫాల్ట్ మెథడ్ అనమాట లోపల. ఓకే, Yes. డాట్ గెట్ రోల్ మెథడ్, డాట్ గెట్ రోల్ అనే మెథడ్ తీసుకున్నాం. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, దీన్ని నేను బ్రాకెట్స్ లో పెట్టుకున్నా. మనం డిఫరెంట్ 4 లైన్స్ లో రాయకుండా ఒకేసారి రాసాం అనమాట. మామూలుగా అయితే ఏం చేస్తాం, రిపో డాట్ ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ రాసి దాన్ని తీసుకొచ్చి ఒక యూజర్ నేమ్ లో స్టోర్ చేసుకొని అలా చేసేవాళ్ళం అవును. కదా. Yes, sir. ఇంతకు ముందు అదే చేసింది. కాకపోతే ఇప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్ గా ఫైండ్ బై ఈమెయిల్ అని ఫైండ్ చేసుకొని ఆ గెట్ రోల్ నెంబర్ ద్వారా, ఓకే, గెట్ రోల్ మెథడ్ లో మనం ఏం రాసాము, ఎలా ఈమెయిల్ ని గెట్ చేయాలని. ఓకే, ఆ ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ తీసుకొని ఆ ఈమెయిల్ పాస్ చేసి గెట్ చేసాం అనమాట. దాన్ని మొత్తాన్ని రిటర్న్ చేసి సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఒకసారి సేవ్ చేద్దాం. నౌ కమ్ టు యూజర్ కంట్రోలర్. స్టెప్ బై స్టెప్ చేస్తే స్లోగా అర్థమైంది, ఎందుకంటే లెంత్ కూడా అయిపోతుంది కదా ఉండే కొంది, కొంచెం హెవీగా అనిపించింది. బట్ అక్కడ ఏం ఉండదు, కంటెంట్ సేమ్. మనం యూజర్ని క్రియేట్ చేయడానికి ఎలా చేసామో సేమ్ అంతే. సాంగ్స్ సేమ్ ఎలా అయితే యూజర్ని యాడ్ చేసామో సాంగ్ను కూడా సేమ్ ప్రొసీజర్లో యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేశాను, ఓకే, లాగిన్ పేజ్ వ్యాలిడ్ యూజర్ మెథడ్ తీసుకుంటే. ఓకే, ఇక్కడ వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ తీసుకో ఒకసారి. తర్వాత వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ తీసుకున్నాను. ఓకే, వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ తీసుకున్నాను. దీంట్లో ఇఫ్ యూజర్ సర్వీస్, ఓకే, నేను ఇక్కడ కస్టమర్ హోమ్ పేజ్, కస్టమర్ అడ్మిన్ పేజ్కి, కస్టమర్ పేజ్కి రీడైరెక్ట్ చేయమన్నా. నేను దీన్ని కంటెంట్ అంతా రిమూవ్ చేసేస్తున్నా. ఫర్ ఎఫిషియంట్ కోడ్, ఎఫిషియెంట్గా మనము అవుట్పుట్ రప్పించడానికి ఆ కోడ్ అంతా తీసేస్తున్నాం. ఎందుకంటే మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్, డైరెక్ట్గా అడ్మిన్ పేజ్ ఓపెన్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజ్ ఓపెన్ కావాలి కదా. ఒక నిమిషం చూద్దాం. ఓకే, ఇక్కడ నేను పాస్ చేసాను స్ట్రింగ్ ఈమెయిల్ పాస్వర్డ్. ఓకే, వ్యాలిడేట్ యూజర్ మెథడ్ అది ఈమెయిల్ని పాస్వర్డ్ చెక్ చేసుకొని లాగిన్ స్టేటస్ మనం ఫార్వర్డ్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్
ఇప్పుడు ఏం చేస్తాం, వ్యాలిడేట్ యూజర్ మెథడ్ ని ఇన్వోక్ చేయాలన్నమాట మనం. ఎలా? బై యూజింగ్ యూజర్ సర్వీస్ డాట్ వ్యాలిడేట్ యూజర్ మెథడ్. ఓకే, ఇఫ్ అర్థమవుతుందా? ఇక్కడ యూజర్ సర్వీస్ లో ఉన్న వ్యాలిడేట్ యూజర్ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ మనం ఇప్పుడు ఇన్వోక్ చేయాలి. ఓకే, దానికోసం ఏం చేద్దాం, యూజర్ కంట్రోలర్ క్లాస్కి వచ్చి ఇఫ్ యూజర్ సర్వీస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని యూజర్ సర్వీస్ డాట్ వ్యాలిడేట్ యూజర్ మెథడ్. ఓకే, ఇదేం చేస్తుంది, ఈమెయిల్ ని పాస్వర్డ్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. ఓకే, ఈమెయిల్ పాస్వర్డ్ ఆల్రెడీ డిఫాల్ట్ గా అదే వచ్చింది. ఓకే, ఇఫ్ ద ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈస్ ట్రూ అయితే ఏం చేయాలి? ఓకే, ట్రూ అయితే ఇంకో 2 కండిషన్స్ ఇద్దాం దీనికి. ఓకే, అడ్మిన్ అవ్వాలా, కస్టమర్ అవ్వాలా? ఓకే, ఓకే, ఈమెయిల్ పాస్వర్డ్ ట్రూ అయితే ఏం చేయాలి? అడ్మిన్ పేజ్ ఓపెన్ చేయాలా, కస్టమర్ పేజ్ ఓపెన్ చేయాలి? ఓకే, లాగిన్ అవుతున్నాము. లాగిన్ అయితే అయింది. నేను లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు అది చెక్ చేసుకోవాలి, వీడు యూజరా లేకపోతే అడ్మినా, అంటే వీడి కస్టమరా లేకపోతే అడ్మినా అని చెక్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఫంక్షనాలిటీ రాస్తున్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే, ఈమెయిల్ పాస్వర్డ్ ట్రూ, నేను ఇచ్చిన ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్టే. బట్ ఏం చేయాలి, వాడు కస్టమర్ పేజ్ ఓపెన్ అవ్వాలా లేకపోతే అడ్మిన్ పేజ్ ఓపెన్ అవ్వాలా అనేది ఇప్పుడు మనం రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇఫ్ యూజర్ సర్వీస్ డాట్ గెట్ రోల్ అనే మెథడ్ తీసుకున్నాం. ఓకే, ఈ గెట్ రోల్ మెథడ్ ఏం తీసుకునేది, ఈమెయిల్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. డాట్ ఈక్వల్స్ టు, ఒకవేళ ఈక్వల్స్ టు అడ్మిన్ అయితే, ఈక్వల్స్ మెథడ్ కనుక అడ్మిన్ అయితే, అడ్మిన్ కనుక అయితే ఏం చేయాలి, అది రిటర్న్ టు హోమ్ పేజ్. ఏ హోమ్ పేజ్? అడ్మిన్ హోమ్ పేజ్ రిటర్న్ చేయాలి. ఓకే, రిటర్న్ అడ్మిన్ హోమ్. అడ్మిన్ హోమ్ డాట్ HTML పేజ్ ను ఓపెన్ చేయాలి. ఓకే, ఆర్ ఎల్స్ లేకపోతే ఏ పేజ్ ఓపెన్ చేయాలి? కస్టమర్ హోమ్ పేజే కదా. కస్టమర్ హోమ్. రైట్, రిటర్న్ టు కస్టమర్ హోమ్. ఓకే, కస్టమర్ హోమ్ పేజ్. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, మనం కరెక్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ అడ్మిన్ హోమ్, కస్టమర్ హోమ్ ఆ పేజెస్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ అడ్మిన్ హోమ్ రాసామంటే అడ్మిన్ హోమ్ డాట్ HTML పేజ్ రాసినట్టు అనమాట. ఈ పేజ్ని ఓపెన్ చేయమంటున్నాం. ఇక్కడ కస్టమర్ హోమ్ డాట్ HTML పేజ్ని ఓపెన్ చేయమని అడుగుతున్నాం అనమాట. ఓకే, ఆర్ఎల్స్ ఏం రావాలి, లాగిన్ ఫెయిల్డ్ అని రావాలి. ఒకవేళ ఆ రెండు కాదనుకో, అప్పుడేం రావాలి, ఎల్స్ రిటర్న్ లాగిన్ ఫెయిల్ పేజ్ కి రిటర్న్ అవ్వాలి. రిటర్న్ టు లాగిన్ ఫెయిల్ రాసామా? లాగిన్ ఫెయిల్ డాట్ HTML పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఏముంది, లాగిన్ ఫెయిల్డ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఒక మెసేజ్ వచ్చి క్లిక్ హియర్ టు రీ లాగిన్. ఓకే, మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఆ ఫైల్ క్లిక్ చేయాలి. లాగిన్ ఫెయిల్. ఓకే, లాగిన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, లాగిన్ పేజ్కి వెళ్ళి ఇక్కడ రీలాగిన్ అవ్వాలి. ఓకే, మనం ఫంక్షనాలిటీ